శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, క్రీస్తు మీద మనం విశ్వాసంగా జీవించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతేకాదు, ఆత్మ ఫలమును బట్టి ఒక వ్యక్తి విశ్వాసంలో వర్ధిల్లుతాడు. అందుకే పై వచనంలో అన్నాడు, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అయితే అవిశ్వాసం చేతనో అల్ప విశ్వాసం చేతనో మనం దేవుని యొక్క అద్భుతములను చూడలేకపోతూ ఉన్నాం. కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా ధ్యానించినట్లయితే భక్తులు విశ్వాసం చేత ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినట్లుగా అక్కడ లిఖించబడింది. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోయిపోయి ఉన్నాడని, విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడి ఉన్నాడని, విశ్వాసమును బట్టి శారా తన వయసు గతించినా కూడా తాను గర్భము ధరించుకొని శక్తిని పొందుకుందని, విశ్వాసమును బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు యాత్రికులుగా గుడారములలో నివసించు పరలోక యొక్క పట్టణం వైపు నిరీక్షణ కలిగి జీవించారని, విశ్వాసమును బట్టి మోషే ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని తలంచుకోవడం, అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఆలోచించిన విధానమును బట్టి, విశ్వాసమును బట్టి రాహాబు రక్షించబడిందని. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము శ్రేష్టంగా జీవించడానికి సిద్ధపడతాం. ఏ విధంగానైనా సరే ఒక చంటి బిడ్డ తన తల్లి యొక్క రొమ్మును ఆనుకొని ఆమెతో సంతోషం పొందుకుంటుండగా తన కలవరములు కానీ భవిష్యత్తు గురించి కానీ భయపడకుండా ఎలా జీవిస్తుందో, ఆ విశ్వాసం అన్నటువంటిది మనకు కూడా తల్లి కంటే ఎక్కువగా దేవునితో పొందుకోగలమని నమ్మాలి. ఆ విశ్వాసం కలిగి జీవించాలి. అంతేకాదు, యేసుక్రీస్తు వారు ఆయనపై విశ్వాసం ఉంచే వానికి నిత్య జీవం ఉందని కూడా పరిశుద్ధమైన గ్రంథం చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతుంది. ప్రియులారా, మరి ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచితేనే మాత్రమే నీ జీవితంలో ఏదైనా కూడా సాధించగలుగుతావు. నీకు అసాధ్యమైనటువంటిది ఏది ఉండదు ప్రియులారా. ఖచ్చితంగా యేసయ్య మాత్రమే అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించగలుగుతాడు. మరి ఈ లోకంలో ఏది కూడా నీకు ఇలాంటి జీవితం ఇవ్వదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచితే మాత్రమే సమస్తము సాధించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.